ఏపీలో వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 గంటల్లో ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే భిన్న వాతావరణ దృష్ట్యా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొద్ది రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 గంటల్లో ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన ప్రకటన ప్రకారం చూస్తే కనుక గత కొద్ది రోజుల నుంచి కూడా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా ఏపీలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజు అయితే భారీ వర్షం కురిసింది. అదేవిధంగా చూస్తే కనుక పిడుగులు పడి అదేవిధంగా చూస్తే కనుక ఒక పక్క ఎండలు, పగటి సమయంలో ఎండలు, అదేవిధంగా అకస్మాత్తుగా వర్షం ఏదైతే కురిసిన పరిస్థితుల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. క్షణాల్లోనే వాతావరణం కూడా మారిపోతున్న పరిస్థితి ఉంది. తాజాగా ఇవాళ కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించిన ప్రకారం ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఏదైతే ఈ ఉభయ గోదావరి జిల్లాలు, ఏదైతే కృష్ణా, గుంటూరు, అదేవిధంగా రాయలసీమతో పాటు కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడచ్చు, అదేవిధంగా పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చూస్తే కనుక అకాల వర్షాలతో రైతులు ఏదైతే గుండెల్లో రైలు పరిగెడుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా రబీ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో వర్షాలు పడితే కనుక రైతులు తమ పంటను కాపాడుకునేందుకు కూడా ఉరుకులు పరుగులు తీయాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే చూస్తే కనుక 20% వరకు కూడా వరి కోతలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కోసిన పంటను ఎలా భద్రపరచుకోవాలని చెప్పి కూడా ఆందోళన కూడా రైతులు నెలకొంది. ఈ పరిస్థితులను అనుకూలంగా చేసుకుని కొంతమంది ఏదైతే దళారులు కావచ్చు, ఏదైతే రైస్ మిల్లు వ్యాపారులు, వీరంతా కూడా తక్కువకు పంటను రబీ ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఏదైతే వర్షాలు పడే సమయంలో మాత్రం వరి కోతలకు కోయొద్దు, అదేవిధంగా పంటను భద్రపరుచుకునేందుకు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకటనలు కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా యంత్రాంగంతో కూడా రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే కనుక మార్చిలోనే బగబగమండే ఎండలు తీవ్ర ఏదైతే ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 40 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా అదే రకమైన ఉంది. అయితే అకస్మాత్తుగా ఇప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పులు ఏదైతే అప్పటి వరకు ఎండ ఉంటుందో అకస్మాత్తుగా మళ్ళీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ఆదివారం అయితే గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఈ భారీ వర్షం కురుస్తుంది. కాకినాడ, రాజమండ్రి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఈ చెట్లు కూడా పలు చోట్ల నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా ఏదైతే వాతావరణ శాఖ కూడా నిపుణులు కూడా అంచనా వేసిన పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే ఇవాళ అయితే దారుణం 3 గంటల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు, అదేవిధంగా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం కూడా కురుస్తుందని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో
ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పిడుగులు పడే అవకాశాలు ఉన్న చోటగా చెట్ల వద్ద కానీ అదేవిధంగా ఇతర ఖాళీ ప్రదేశాలకు కానీ వెళ్లొద్దని చెప్పి కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. మొత్తం మీద ఇటు విభిన్నమైన వాతావరణ పరిస్థితి అయితే ఏపీలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ పరిస్థితుల్లో రైతులకైతే ఈ పరిణామం అయితే తీవ్రంగా ఇబ్బంది కలిగజేసే విధంగా నష్టం కలిగజేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రసాద్.